అర్ధరాత్రి 2 గంటలకు వర్షం పడుతోంది. గాలి బలంగా ఊదుతోంది. ఒక చిన్న గ్రామంలో రాము ఒక్కడే తన ఇంట్లో పడుకొని ఉన్నాడు. అప్పుడే టక్ 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 అని తలుపు తట్టిన శబ్దం. రాము నిద్ర లేచి గడియారం చూశాడు. 2:17 అయ్యింది. ఈ టైంలో ఎవరు వస్తారు అనుకుని కాస్త భయపడుతూ తలుపు దగ్గరకు వెళ్ళాడు. ఎవరు అని అడిగాడు. బయట నుంచి నిశ్శబ్దం. మళ్ళీ టక్ 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 అని శబ్దం. ఈసారి కొంచెం బలంగా. రాము ధైర్యం చేసి తలుపు కొంచెం ఓపెన్ చేశాడు. బయట ఎవ్వరూ లేరు. కానీ తలుపు మాత్రం కొట్టుకుంటుంది. కింద నేల మీద నీళ్లు. అవి ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. అలా చూస్తుంటే ఎవరో తడిసిన వాళ్ళు నిలబడినట్టు రాము గుండె జోరుగా కొట్టుకుంది. తలుపులు మూసేసి వెనక్కి తిరిగాడు. అప్పుడే అతని వెనక ఎవరో నించున్నట్లు ఉందని అనిపించింది. నెమ్మదిగా తిరిగి చూశాడు. ఎవరూ లేరు. నేను ఒంటరిగా ఉన్నాను అని తనని తానే నమ్మించుకుంటూ పడక గదిలోకి వెళ్ళాడు. కానీ అద్దం చూశాడు. వెనకాల ఒక ఆడమనిషి నిలబడి ఉంది. తల వంచుకొని చుట్టూ మొత్తం ముందుకు వచ్చి ముఖం కనిపించకుండా. రాము షాక్ అయ్యి వెంటనే వెనక్కి తిరిగాడు. ఎవ్వరూ లేరు. మళ్ళీ అద్దం వైపు చూశాడు. ఈసారి ఆమె ముఖం దగ్గరగా. కళ్ళల్లో రక్తం. నోరు నెమ్మదిగా తెరుచుకుంటుంది. అప్పుడే అద్దంలోని ఒక అమ్మాయి నెమ్మదిగా మాట్లాడింది. నన్ను లోపలికి ఎందుకు అనుమతించలేదు? రాము అరిచేలోపు గది తలుపులు బిగ్గరగా మూసుకున్నాయి. లైట్ ఆఫ్ అయింది. మొబైల్ స్క్రీన్ ఒక్కసారిగా ఆన్ అయింది. టైం 2:17. మళ్ళీ అదే శబ్దం. టక్ 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 టక్. ఈసారి తలుపు బయట కాదు, గది లోపల నుంచి. మరుసటి రోజు పక్కింటి వాళ్ళు వచ్చి తలుపు తట్టారు. తలుపు ఓపెన్ అయింది. ఇంట్లో ఎవ్వరూ లేరు. కానీ అద్దం మీద రక్తంతో రాసి ఉంది, ఇప్పుడు అతడు నాతోనే ఉన్నాడు అని. మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.